అమెరికా, ఇరాన్ యుద్ధం భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, యుద్ధం కారణంగా ముడిసరుకుల సరఫరాలో అంతరాయం, కార్మికుల కొరత ఏర్పడుతుందన్న నేపథ్యంలో నిర్మాణ ప్రాజెక్టుల పూర్తి గడువుని 3 నుంచి 6 నెలల పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి క్రెడై విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితులను ఫోర్స్ మేజర్ అనివార్య కారణం కింద గుర్తించాలని కోరుతూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు నిర్మాణ రంగానికి వెన్నెముక వంటి మెటీరియల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయని క్రెడై పేర్కొంది. ముఖ్యంగా గుజరాత్లోని మోర్బీ సిరామిక్ హబ్ ఇంధన కొరత కారణంగా ఉత్పత్తిలో అంతరాయాలను ఎదుర్కొంది. దీనివల్ల టైల్స్ ధరలు భారీగా పెరిగాయని తెలిపింది. సిమెంట్, స్టీల్, అల్యూమినియం, పాలిమర్ల సరఫరా నిలిచిపోవడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు భారమయ్యాయని పేర్కొంది. ఎల్పీజీ వంటి నిత్యావసర ఇంధనాల కొరత కారణంగా నిర్మాణ రంగ కార్మికులు పట్టణాల నుంచి తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారని, ఇది ప్రాజెక్టుల వేగాన్ని గణనీయంగా తగ్గించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోతే బిల్డర్లు ఎదుర్కోవాల్సిన చట్టపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించాలని క్రెడై కోరింది. రాష్ట్రాల్లోని రెరా ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసి అన్ని ప్రాజెక్టులకు కనీసం 3 నుంచి 6 నెలల సాధారణ గడువు పొడిగింపు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మేము ప్రభుత్వానికి ఉపశమన చర్యల కోసం లేఖ రాశాం. కార్మికుల కొరతను అధిగమించడానికి అత్యాధునిక ప్రీకాస్ట్ నిర్మాణ సాంకేతికతపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకోసం సింగపూర్కి చెందిన ఆర్పీడీ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం అని క్రెడై నేషనల్ చైర్మన్ బొమ్మన ఇరానీ తెలిపారు.